భారతదేశం అనేక వీరులకు జన్మనిచ్చింది. కానీ ధైర్యం, ధర్మం, దయ ఈ మూడు ఒకే వ్యక్తిలో కనిపించిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్ సామ్రాజ్యం విస్తరిస్తున్న కాలం, ఔరంగజేబ్ పాలనలో భారీ పన్నులు, మత అసహనం, ప్రజలపై అణచివేత, దక్షిణ భారతంపై కఠిన దాడులు కొనసాగుతున్న రోజులు, ఆలయాల విధ్వంసం, ప్రజలపై అన్యాయం, స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న జనాలు, ఒక వీరుడి కోసం ఎదురు చూస్తున్న సమయం. అలాంటి సమయంలో 1630 ఫిబ్రవరి 19 మహారాష్ట్రలోని శిన్నేరి కోట చరిత్ర దిశను మార్చే ఒక శిశువు జన్మించిన క్షణం. తల్లి జీజాబాయి గారి కథలు, రాముడు, కృష్ణుడు, ధర్మరాజు ఆదర్శాలు శివాజీ హృదయంలో స్వరాజ్య విత్తనాలుగా మారాయి. బాల్యంలోనే ఈ నేల మనది, ఈ ప్రజలు మనవారు అని భావించాడు శివాజీ. అతడు యుద్ధం చేసినది సామ్రాజ్య విస్తరణ కోసం కాదు, ప్రజల స్వేచ్ఛ కోసం. కొండలపై ఉన్న కోటలు, రాయగడ్డల మధ్య తాకిన మార్గాలు, గరెల్లా యుద్ధ తంత్రాలు అతని మేధస్సుకు నిదర్శనం. దక్షిణ యాత్రలో శివాజీ మహారాజ్ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించాడు. రమరాంబ అమ్మవారిని భక్తితో ప్రార్థించి ధర్మరక్షణ కోసం దైవ ఆశీర్వాదం కోరాడు. కథనం ప్రకారం అమ్మవారి కృపతో ఒక పవిత్ర ఖడ్గం లభించిందని, ఆ ఖడ్గాన్ని ధర్మ యుద్ధానికి ప్రతీకగా శివాజీ మహారాజ్ భావించాడు. రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగిన తనను తాను ప్రజల సేవకుడిగానే భావించాడు. శివాజీ మహారాజ్ పాలనలో న్యాయం అందరికీ సమానం, పన్నుల న్యాయంగా, స్త్రీలపై అఘాయిత్యాలకు కఠిన శిక్షలు. స్త్రీలు అంటే ఆయనకు అత్యంత గౌరవం. శత్రు స్త్రీలకైనా తల్లి స్థానం. మతాల మధ్య భేదం లేదు. ఆలయాలైనా మసీదులైనా రక్షణ ఆయన బాధ్యత. శత్రువులు ఎంత శక్తివంతులైనా శివాజీ మహారాజ్ ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు. ఆయన కత్తి కంటే ఆయన ఆలోచన బలమైనది. ఆయన విజయం వెనుక ధర్మమే ఆయుధం. ఈ రోజు ఫిబ్రవరి 19 ఒక జయంతి మాత్రమే కాదు, ఒక జాగరణ రోజు. శివాజీ మహారాజ్ మనకు నేర్పింది భయపడకూడదు, అన్యాయానికి తలవంచకూడదు, దేశాన్ని తల్లిలా ప్రేమించాలి, ధర్మమే నిజమైన శక్తి. రండి, ఈ జయంతి రోజున మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన పనిలో నిజాయితీ, మన మాటల్లో సత్యం, మన హృదయంలో దేశభక్తి. జై ఛత్రపతి శివాజీ మహారాజ్. జై హింద్. जंब पर राजवसु अंब पर रावण सर अंब पर रघुकुल राज है। पौन बारी बाह पर संबुरती नाह पर जो सहस बाह पर राम द्विज राज है।